తమిళ హీరో టీవీకే పార్టీ అధినేత విజయ్ ముఖ్యమంత్రి అవుతారా? ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి గ్రహస్థితులు ఏవి ప్రతికూలంగా ఉన్నాయి? ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి ఆ ప్రాసెస్‌లో అడ్డంకులు ఏవైతే ఉన్నాయో దానికి కారణమైనటువంటి గ్రహస్థితులు, దశలు ఏమిటి? విజయ్ హారోస్కోప్‌లో ఎటువంటి రాజయోగాలున్నాయి? ఆయనకున్నటువంటి పాపులారిటీ కావచ్చు, మాస్ ఫాలోయింగ్, వీటికి సంబంధించినటువంటి రాజయోగాలేమిటి? ఈ విధంగా విజయ్ యొక్క రాజకీయ ప్రస్థానం ఎలా ఉండబోతోంది? ప్రస్తుతం ఉన్నటువంటి ఈ క్రైసిస్‌లో విజయ్ సీఎం పీఠాన్ని అధిరోహిస్తారా లేదా? ఇలాంటి విషయాల్ని కొంత నేను తెలియచేస్తాను. ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష్ రత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుతం తమిళనాడులో నడుస్తున్నటువంటి రసవత్తరమైనటువంటి రాజకీయ సమీకరణాల నేపథ్యంలో టీవీకే పార్టీ అధినేత, ప్రముఖ హీరో విజయ్ ముఖ్యమంత్రి పదవిని అధిరోహించడానికి చాలా అడ్డంకుల్ని ఆయన ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన యొక్క హారోస్కోప్ అనాలిసిస్ చేద్దామనేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఆయన బర్త్ డీటెయిల్స్ని కలెక్ట్ చేసినప్పుడు నాకు వచ్చినటువంటి ఛాలెంజెస్, ఆయన డేట్ ఆఫ్ బర్త్ అనేది అందరి దగ్గర కరెక్ట్గానే ఉంది, 22 జూన్ 1974. కానీ టైమ్ ఆఫ్ బర్త్ దగ్గర కొంత సందిగ్ధత ఉండడంతో కొంత నేను దాని గురించి రీసెర్చ్ చేశాను. తెలుసున్న వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడము, అలాగే లగ్నం నుంచి రిజల్ట్స్ని టాలీ చేస్తున్నప్పుడు ఆయనది కర్కాటక లగ్నంగా నేను ఫిక్స్ చేయడం జరిగింది. అంటే ఆయన లగ్నం కర్కాటక లగ్నం అయింది. ఈ ప్లానటరీ పొజిషన్లో ఈ ఆరూఢాలు, ఈ కారకత్వాలు ఉన్నటువంటి చార్ట్ ప్రకారము ఆయన యొక్క పొలిటికల్ కెరియర్, అందులోనూ ప్రస్తుతం ఈ సేమ్ క్రైసిస్, ముఖ్యమంత్రి పదవి గురించినటువంటి క్రైసిస్ ఎలా ఉండబోతోంది అనే అనాలిసిస్ని అందజేశాను. ఈ అనాలిసిస్ కనుక కరెక్ట్ అయితే ఆయన లగ్నము కర్కాటక లగ్నం అని ఫిక్స్ అవ్వచ్చు. నాకు అంత నమ్మకంగా ఉంది ఆ లగ్నం మీద. ఎందుకంటే ఆయనది పుష్యమి నక్షత్రం అని కూడా చెప్పారు. పుష్యమి నక్షత్రం అనేది చంద్రుడు పుష్యమి నక్షత్రంలోకి వచ్చినప్పుడు కర్కాటక లగ్నమే రైజింగ్లో ఉంటుంది, స్టార్ట్ అవుతుంది. కొంతమంది మిథునం అంటారు, అప్పుడు పుష్యమి నక్షత్రం ఉండదు. ఏదేమైనా ఉదయం టైంలో జన్మించారు, ఆయన లగ్నాన్ని కర్కాటకంగా నేను తీసుకుని మొత్తం అనాలిసిస్ అనేది చేస్తున్నాను. అయితే ఇందులో ఆయన యొక్క వ్యక్తిత్వం, ఆయన ఎమోషనల్ టెండెన్సీస్ కావచ్చు, వాళ్ళ మదర్తో ఉన్నటువంటి రిలేషన్స్, వీటన్నిటిని కూడా ప్రాతిపదికగా తీసుకుని మూవీ ఎంట్రీ కావచ్చు, ఇప్పుడు త్రిషాతో ఉన్నటువంటి ఆ రిలేషన్ కావచ్చు, ఇవన్నీ టాలీ అవుతున్న నేపథ్యంలో ఈ లగ్నాన్ని నేను ఫిక్స్ చేసి ఈ అనాలిసిస్ అంతా చేస్తున్నాను. సో ఈ అనాలిసిస్ ఇందాక చెప్పినట్టుగా నేను విశ్వసించినటువంటి ఈ లగ్నం ఆధారంగానే చేస్తున్నాను. సో ఆయన యొక్క గ్రహస్థితి ఎలా ఉంది, చార్ట్ ఎలా ఉంది అనేది నేను స్క్రీన్ మీద చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది టీవీకే పార్టీ అధినేత, యాక్టర్ విజయ్ హారోస్కోప్. ఆయన డీటెయిల్స్ నేను ఈ విధంగా తీసుకోవడం జరిగింది. 22 జూన్ 1974 ఉదయం 8:15కి చెన్నైలో. ఆయన చార్ట్ని కనుక చూసినట్టయితే లగ్నము కర్కాటక లగ్నము, లగ్నంలో చంద్రకుజులు, 5ంట రాహువు, 9ంట గురువు, 11ంట శుక్రకేతువులు, 12ంట రవి, బుధ, శని మిథునంలో, అందులోనే గుళిక మాంది. ఇక ఉపపాదం మిథునంలో ఉంది, దారపాదం వృశ్చికంలో ఉంది. ఆయన యొక్క జైమిని కారకత్వాలు చూసినట్టయితే గురువు ఆత్మకారకుడు, బుధుడు అమాత్యకారకుడు, కుజుడు భ్రాతృకారకుడు, శని మాతృకారకుడు, రవి పుత్రకారకుడు, చంద్రుడు జ్ఞాతికారకుడు, శుక్రుడు దారకారకుడు. ఇవి ఆయన కారకత్వాలు. ఇక ఆయన మనస్తత్వం కావచ్చు, ఆయన కెరియరు, ఆయన రిలేషన్స్ని టాలీ చేసినట్టయితే లగ్నము కర్కాటక లగ్నము, చంద్రుడు కుజుడితో కలిసి లగ్నంలో ఉన్నాడు. ఇది చాలా ఎమోషనల్ టెండెన్సీస్ని చూపిస్తుంది ఆ వ్యక్తికి. అందుకే విజయ్ తన తల్లితో చాలా బలమైనటువంటి అనుబంధం కలిగినటువంటి ఒక వ్యక్తిగా చాలామందికి తెలుసు. నా బెస్ట్ ఫ్రెండ్ మా మదర్ అని కూడా అంటూ ఉంటారు ఆయన. ఎందుకంటే చంద్రకుజులు ఇద్దరు లగ్నంలోనే ఉన్నారు.
చంద్రుడు మాతృకారకుడు స్వక్షేత్రంలో లగ్నంలో ఉండి కుజుడితో కూడా ఉన్నాడు. ఎప్పుడైతే ఇలా చంద్రమంగళ యోగం ఉండి కుజుడు నీచలో ఉంటాడో తల్లితో చాలా గట్టి బాండింగ్ అనేది ఉంటుంది. చాలా గొప్ప మారల్ సపోర్ట్ ఇచ్చేటువంటి వ్యక్తిగా ఉంటుంది ఆయన యొక్క తల్లి. అలాగే మిగతా ప్లానటరీ పొజిషన్స్ చూసినప్పుడు ఆయన కొన్ని సందర్భాల్లో తండ్రితో కాస్త విభేదించినటువంటి సందర్భాలను కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే భాగ్యాధిపతి అయినటువంటి గురువు అష్టమంలో ఉండడము. ఇక్కడ క్లుప్తంగానే నేను వీటిని వివరిస్తున్నాను. అంటే ఇక్కడ ఈ వీడియో మెయిన్ ఉద్దేశము ఆయన యొక్క పొలిటికల్ క్రైసిస్, అలాగే సీఎం పదవిలో ఉన్నటువంటి గండాల గురించి కాబట్టి. అదేవిధంగా ఆయనకు ప్రస్తుతం త్రిషతో ఉన్నటువంటి సంబంధము, అలాగే ఆయన మ్యారేజ్ కూడా డైవర్స్ వైపుకి వెళ్ళడము, దానికి కూడా ఇక్కడ మనం కారణాలను స్పష్టంగా చూడొచ్చు. ఎందుకంటే A7 అంటే దారపాదంలో రాహు ఉండడము, ఆపోజిట్లో చంద్రకేతువులు, అదేవిధంగా ఉపపాదంలో రవి బుధ శని. ఇక ఆయనకు నడుస్తున్నటువంటి జైమిని, అలాగే వింశోత్తరి దశ చూసినట్టయితే మండూక దశ మీనంలో వృశ్చికము, చరదశ మకరంలో మిథునము, వింశోత్తరి శుక్రలో రాహువు. ఇక్కడ చరదశ చూసినట్టయితే మకరంలో మిథునాన్ని చూడొచ్చు. మకరం నుంచి 6వ ఇంట్లో ఉపపాదంలో రవి బుధ శని ఉన్నారు. ఆయనకి దారకారకుడు శుక్రుడు, పుత్రకారకుడు రవి. ఎప్పుడైతే ఇలాగా నడుస్తున్న దశ నుంచి 6వ ఇంట్లో పుత్రకారకుడైన రవి ఉన్నాడో అందులో ఉపపాదం ఉంది, గుళికా మంది కూడా అక్కడ ఉన్నారు. కాబట్టి ఈ రిలేషన్ అనేది ఆ యాక్ట్రెస్తో అతనికి కొంత ప్రాబ్లమేటిక్ అవుతుంది మ్యారీడ్ లైఫ్కి. అలాగే మకరము వృషభము చూసుకుంటాయి. ఈ విధంగా చూసినప్పుడు కూడా ఆయన వైఫ్తో ఉన్నటువంటి స్ట్రెస్, ఈ స్ట్రెయిన్డ్ రిలేషన్కి, ఈ ప్రాబ్లంకి శుక్రకేతువుల యొక్క దృష్టి మకరం మీద ఉండడము. అలాగే ఆయనకి వృశ్చిక అంతర్దశ, వృశ్చికంలో దారపాదము, అందులో రాహువు, అక్కడి నుంచి 8వ ఇంట్లో రవి. ఇది విడాకులకి వెళ్ళడాన్ని సూచిస్తోంది. ఇక మండుక దశ విషయానికి వచ్చినట్టయితే మీనంలో వృశ్చికము. ఆయన కారకాంశ లగ్నం అనేది వృషభమైంది. మీనం నుంచి 4వ ఇంట్లో రవి బుధ శని. ఆయనకు అమాత్యకారకుడు బుధుడు. బుధుడు వక్రించి 4వ ఇంట్లో ఉండడం, అందులో గుళికా మాంది ఉండడము, దాన్ని బట్టి అలాగే శని కూడా అక్కడ ఉండడం. దీనివల్ల ఏంటంటే అధికారాన్ని పొందడంలో ఆయనకి చాలా ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్ని దాటుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే జైమినిలో కామన్ సైన్స్ చూసుకుంటాయి. అంటే మిథునం మీద మీనం దృష్టి ఉంటుంది, కన్య దృష్టి ఉంటుంది, ధనుసు దృష్టి ఉంటుంది. అంటే ధనుసులో ఉన్న ఘటిక లగ్నం కూడా చూస్తుంది. కాబట్టి చాలా చాలా విపత్కర పరిస్థితులు దాటుకుని ఆయన సీఎం పదవికి వెళ్తారు. సీఎం అవ్వకపోవచ్చు కూడా. అలాగే మండుక దశలో వృశ్చికము అంతర్దశ. ఇక్కడ చూసినట్టయితే ఈ వృశ్చికంలో రాహువు, 8వ ఇంట్లో ఈ కాంబినేషన్, అమాత్యకారకుడు అష్టమంలో ఉండడం, ఇవన్నీ కూడా చాలా క్రైసిస్ను సూచిస్తే ఆయన సీఎం పదవిని అధిరోహించడానికి, ఒకవేళ సీఎం అయినా కానీ ఎన్నాళ్ళు ఆ పదవిలో ఉంటారు అనేది కూడా డౌట్ఫుల్. ఎందుకంటే ఇక్కడ బుధుడు చాలా నెగిటివ్గా వక్రించి ఉండడము, నెగిటివ్ కాంబినేషన్స్లో ఎక్కువగా ఉన్నాడు. అలాగే వింశోత్తరి దశ చూస్తే శుక్రమహాదశలో రాహు అంతర్దశ. శుక్రుడు కారకాంశ లగ్నంలోనే కేతువుతో ఉన్నాడు. అదేవిధంగా దృష్టి చూసినట్టయితే చంద్రకుజులు కూడా వృషభాన్ని చూస్తూ ఉంటారు. దీనివల్ల చాలా మానసికమైనటువంటి టెన్షను, ఎప్పుడేం జరుగుతుందో తెలియదు, చాలా ఉద్వేగానికి లోనవలసినటువంటి పరిస్థితి. అందులోనూ కేతువు ఎప్పుడైతే శుక్రుడితో కలిసి కారకాంశ లగ్నంలో ఉన్నాడో అది పదవి చేపట్టడంలో చాలా చాలా అడ్డంకుల్ని సృష్టిస్తుంది ఆ ప్లేస్మెంట్. ఈ విధంగా చూసిన ఆయనకి చాలా మటుకు కొంత విపత్కర పరిస్థితి అనే చెప్పాలి పదవిని చేపట్టడంలో. అదేవిధంగా గురువు కూడా ప్రస్తుతానికి ఇంకా మిథునంలో ఉండడం గోచారం, దానివల్ల గురుబలం కూడా కొంత తక్కువగా ఉందనే చెప్పాలి. ఏదేమైనా నేను గోచారం చాలా లీస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఇక మిగతా విషయాలు కనుక చూసినట్టయితే ఇక్కడ అన్ని మెన్షన్ చేయడం కూడా జరిగింది, తర్వాత మీరు రెఫర్ చేసుకోవచ్చు. ఇవి
ఈ త్రిషతో ఉన్నటువంటి రిలేషన్ వల్ల ఆయన ప్రాబ్లమ్స్లో కూడా వెళ్ళడం జరుగుతుంది ఫ్యూచర్లో. ఎందుకంటే A7 అంటే వృశ్చికంలో రాహు ఉన్నాడు, అక్కడి నుంచి ఆపోజిట్ హౌస్లో శుక్ర కేతువులు ఉన్నారు. ఈ కేతు అనేది ఎప్పుడు కూడా హ్యాపీ ఎండింగ్ ఎప్పుడు ఏ రిలేషన్కి కూడా. అలాగే మండూక దశ గురించి కూడా చెప్పడం జరిగింది. మీనం నుంచి 4వ ఇంట్లో బుధ శని రవి ఉండడం. ఇక అమాత్యకారకుడైనటువంటి బుధుడు ఇక్కడ వక్రించినటువంటి బుధుడు అది రాహు నక్షత్రమైనటువంటి ఆరుద్రలో ఉన్నాడు. ఇది కూడా చాలా సంక్లిష్టమైన పరిస్థితిని సూచిస్తుంది ఆయనకి. చరదశ కూడా ఇందాక చెప్పడం జరిగింది, రాహు యొక్క ప్రభావం. దీనివల్ల ఏంటంటే ఆయనకి పర్సనల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, సీఎం పదవిని అధిరోహించడంలో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే చంద్రకుజుల కలయిక చంద్రమంగళ యోగంగా చెప్పబడుతుంది. అది లగ్నంలో ఉంది, చాలా గొప్ప రాజయోగం. అందుకే ఆయనకి అద్భుతమైనటువంటి మాస్ ఫాలోయింగ్, పాపులారిటీ ఉంది సినిమా రంగంలో. ఎందుకంటే లగ్నం నుంచి పంచమాధిపతి అయినటువంటి కుజుడు రాజయోగంలో చంద్రుడితో కలిసి లగ్నంలో ఉన్నాడు. ఇది చాలా అద్భుతమైనటువంటి పాపులారిటీని, మాస్ ఫాలోయింగ్ని ఇస్తుంది. అంటే ఎవరన్నా కష్టాల్లో ఉంటే చెల్లించేటువంటి గుణము, ఇవన్నీ కూడా వస్తుంది ఈ కాంబినేషన్. అదేవిధంగా రాహువు కూడా పంచమంలో ఉన్నాడు. పంచమంలో రాహు ఉండి పంచమాధిపతి యోగంలో ఉన్నాడు. అంటే కుజుడు చంద్రుడితో కలిసి లగ్నంలో ఉన్నాడు కాబట్టి మూవీ రంగంలో చాలా మంచి స్థానాన్ని ఆయన సంపాదించుకున్నారు. శుక్రుడు కూడా పంచమాన్ని చూస్తూ ఉండడము. అయితే ఇందాక చెప్పినట్టుగా గుళికా మాంది యొక్క ప్రభావం వలన కొంతవరకు ఆయన రిలేషన్స్లో ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. మ్యారీడ్ లైఫ్ కూడా డిస్టర్బ్డ్గా ఉండడానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంది. ఏదేమైనా కానీ ఆయన చార్ట్ని కనుక చూసినట్టయితే పొలిటికల్గా సీఎం పదవిని అధిరోహించే క్రమంలో చాలా అడ్డంకులనే దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఆయన సీఎం అవ్వడాన్ని చెప్పడం సరికాదు, కానీ సీఎం అవడానికి మాత్రం చాలా చాలా ప్రతికూలతలను దాటుకు వెళ్ళాలి. చాలా కష్టతరం అవుతుంది. ఒకవేళ సీఎం అయినా ఎన్నాళ్ళు ఆ పదవిలో ఆయన కొనసాగుతాడు అనేది ప్రశ్నార్థకము. చాలా సమస్యల్ని దాటుకుంటూ ఆయన ముందుకు వెళ్ళాల్సి వస్తుంది ఆ సీఎం పదవిలో కనుక ఉంటే. ఈ విధంగా టీవీకే అధినేత విజయ్ ముఖ్యమంత్రి పదవి అధిరోహించడంలో చాలా ప్రతికూల పరిస్థితుల్ని, అడ్డంకుల్ని దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఆయన సీఎం అవ్వాలని అందరికీ ఉంటుంది, మనం కూడా కోరుకుందాము. కానీ గ్రహగతులు మాత్రం చాలా ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి ఎంతవరకు ఆయన సీఎం పదవిని అధిరోహిస్తారు అనేది వేచి చూడాలి. చాలా సందిగ్ధమైనటువంటి విషయము, చాలా చాలా రేర్ పాసిబిలిటీ అనేది కనిపిస్తోంది. బట్ ఎనీవే, ఇందాక చెప్పినట్టుగా లగ్నము అన్నీ కూడా నేను ఇది అని కన్ఫర్మ్ చేసే చెప్తున్నాను కాబట్టి టైమ్ ఆఫ్ బర్త్లో కూడా తేడా ఉండొచ్చు. ఎనీవే, ఒక ప్రయత్నం మాత్రం చేశాను. ఈ లగ్నం అయ్యి ఈయన యొక్క పొలిటికల్ కెరీర్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి క్రైసిస్లో ఇలా ఉండబోతోంది అనేటువంటి అంశం మీద. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.